ప్రవరాఖ్యుడు అని ఇంకా రిలీజ్ జగపతి బాబు ప్రియమణి. ఇట్స్ అ వెరీ ఓల్డ్ మూవీ. 2009లో వచ్చింది మూవీ. ఓ యా దీనికి నాకు యాక్చువల్లీ అవార్డు కూడా వచ్చింది. ఓకే. యా సినీగోర్స్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. యా మీరు RRRలో పాడారని తెలుసు. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేశాను. ఓకే. అలాగే ఈగా ఏ పాట అందులో, ఎందుకంటే ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నావు చెప్తాను. ఒకానొకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం జానకి గారు పాట పాడితే ఆవిడ ఒక్క వాయిసే వినిపించేది. సుశీల్ గారు పాడితే ఆవిడ ఒక్క వాయిస్ వినిపించేది. చిత్రమ్మ గారు పాడితే ఆవిడ ఒక్క వాయిస్ వినిపించేది. ఇప్పుడు కోరస్లో డిఫరెంట్ మాడ్యులేషన్స్. ఒక సాంగ్లో ముగ్గురు పాడుతున్నారు, ఇద్దరు పాడుతున్నారు. ఎవరి వాయిస్ గుర్తుపడడం కష్టంగా ఉంది. ఈగాలో నేను యాక్చువల్లీ పాడిన సాంగ్ లావా లావా. అది వచ్చేసి ఆడియోలో మొత్తం వచ్చింది కానీ మనకు సినిమాలో మొత్తం రాలేదు. ఐ ఆల్సో వర్క్ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ దట్. అందులో మీకు చాలా సోలో హమ్మింగ్స్ వినిపిస్తాయి నాకు. ఇప్పుడు రీసెంట్గా RRR తర్వాత రీసెంట్గా చేసిన మూవీస్లో అంటే ఏం చెప్తారు? ఆర్చీస్, నెట్ఫ్లిక్స్ ఆర్చీస్లో తెలుగు తమిళ్లో పాడాను ప్లమ్ పుడింగ్ అనే పాట. ఓకే. యా అది నేనే పాడాను, నేను నితీష్ పాడాము అది. ఓకే. తర్వాత పెదకాపు మూవీలో ఒక పాట పాడాను. అది దట్స్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ సాంగ్, సోలో. దట్స్ ఎంటైర్లీ మై వాయిస్ అండ్ ఇట్స్ సోలో. అందులో పాడాను. తర్వాత నిన్న యాక్చువల్లీ క్రిస్మస్ సందర్భంగా నేను ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాను, కాయర్ ఆల్బమ్. సింగిల్, ఒక సింగిల్ ఇంకా ఇంకొక 2 సింగిల్స్ రిలీజ్ చేశాను నిన్న. సో అవి రిలీజ్ అయినాయి. అది కాకుండా ఇంకా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి. ఎందులో ఐ డోంట్ నో, అంటే రిలీజ్ అయ్యేదాకా ఓహో ఇందులో పాడానా అని నాకు తెలీదు. సో ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ గో ఆన్. అయ్యో డెఫినెట్గా డౌట్ లేదు. ఇంత మంచి వాయిస్ ఉన్నప్పుడు, ఎలాంటి పాటనైనా ఇంత అవలీలుగా పాడగలిగినప్పుడు డెఫినెట్గా ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ వస్తాయి, నో డౌట్ అందులో. అయితే ఇప్పుడు మీ గురించి, అసలు మీ పేరెంట్స్ గురించి, ఫ్యామిలీ గురించి, మీ సిబ్లింగ్స్ గురించి ఒకసారి. అమ్మ హోమ్ మేకర్, నాన్న హీస్ అ జనరల్ మేనేజర్ ఆఫ్ ONGC. యా అండ్ నాకు ఒక చెల్లి ఉంది, వైష్ణవి. మ్యూజిక్లో అంటే యాక్చువల్లీ అందరూ ఇంట్లో పాడతారు. యా అందరూ పాడతారు. అమ్మమ్మ, నాయనమ్మ, అందరూ, అమ్మ నాన్న చాలా బాగా పాడతారు యాక్చువల్లీ. ఓకే. వాళ్ళ నుండే వచ్చింది. నా గొంతు మా నాయనమ్మ గారిలా ఉంటుంది అంటారు. యా బట్ సో వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడే దే అబ్జర్వ్ దట్ ఓకే తినకి సంగీతంలో కొంచెం విద్య ఉన్నట్టుంది అని వాళ్ళు అబ్జర్వ్ చేసి నాకు 3 ఏళ్ళు ఉన్నప్పుడు నేర్పించడం స్టార్ట్ చేశారు. అంటే నిజంగా గురుముఖంగా నేర్చుకున్నాను ఆ ఏజ్ నుంచి. సో అలా స్టార్ట్ అయిన జర్నీ. అంబుజవల్లి గారు అని ఒక ఆవిడ. యాక్చువల్లీ ఫస్ట్ నాకు సాపా సార్ నేర్పించింది మా అమ్మగారే. యా అమ్మాయి మొదటి గురువు అమ్మ. తర్వాత ప్రొఫెషనల్గా నేర్చుకున్న గురుగారు అంబుజవల్లి గారు. ఆవిడ తర్వాత దేవరాజన్ గారు అని నేర్చుకున్నాను. తర్వాత నా ఇల్లస్ట్రస్ గురుస్ అంటే మాత్రం ఆకెళ్ళ మల్లికార్జున శర్మ గారు, ఇంకా శ్రీమతి హిమబిందు గారు. వీళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఇంకా రమేష్ గారు అని, ఆయన వల్ల నాకు తెలియకుండా ఆయన చెప్తూ ఉండడంలో నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. అండ్ నేను ఫాలో అయ్యే బాణి, కర్ణాటిక్ వైజ్ నేను ఫాలో అయ్యే బాణి నేదునూరి కృష్ణమూర్తి గారిది. యా సో ఆయనది నా మ్యూజిక్లో ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆయన అండ్ బాంబే జయశ్రీ. అంటే బాణి అన్నారు కదా, బాణి అంటే స్టైల్. అదే. సో అది ఆ స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ అంటే ఇప్పుడు సంగీతం లేని వాళ్ళు గుర్తుపట్టడానికి అనేది, అంటే పాడే విధానంలో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో తేడా ఉండదు, రెండిషన్లో తేడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాంబే జయశ్రీ పాడారు ఏదైనా ఒక పాట, అదే పాట సుశీలమ్మ గారు పాడారు అనుకోండి, ఎంత డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్. అవునవును, భయంకర డిఫరెన్స్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ వీ గెట్ వెన్ వీ ఫాలో సర్టన్ స్టైల్. రైట్. కానీ నిజానికి సంగీతం నేర్చుకుని సంగీత కచేరీలు ఇవ్వడం వేరు, ఒక సినిమా పాట పాడడం వేరు. సినిమా పాట పాడాలి అనుకున్నప్పుడు ఆ ఫీల్ని, లేదంటే అందులో ఉన్న ఫ్లేవర్ని మనం చూపించాల్సి ఉంటుంది. సో సంగీతం నేర్చుకుని సంగీత కచేరీలు ఇచ్చేవాళ్ళు, సినిమా పాటలు పాడాలని టర్నప్ అవ్వాలనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్లీ నేను నా లైఫ్లో ఇలా చేశాను, ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది నాకు తెలీదు. నాకు 12 ఏళ్ళ ఏజ్ వరకు నేను ఏ రోజు సినిమా పాట అనేది అసలు పాడలేదు. నేను ఎంటైర్లీ ఆ ఏజ్ వరకు కర్ణాటిక్ మ్యూజిక్ మాత్రమే పాడాను. ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు తెలియదు నేను సినిమా పాట పాడగలను అని.